అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇంకా వాక్యంలోకి వెళ్దాము. నేటి మన ధ్యానాంశము నీ దుఃఖ దినములు సమాప్తములగును. నేటి మన ధ్యానాంశము నీ దుఃఖ దినములు సమాప్తములగును. యెషయా 60:20. నీ సూర్యునికును అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తమాయెను. నీ సూర్యుడు ఇంకను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తమాయెను. ఈ వాక్యము నీ దుఃఖ దినములు సమాప్తమాయెను అనే పదము నాకు దేవుడు మాట్లాడారు నాతోటి. సుగుణమ్మ, నీ దుఃఖ దినములు సమాప్తమాయెను అని ఒక దినమున నేను నాకున్న శోధనలను బట్టి, వేదనలను బట్టి నేను ప్రభు అయిన యేసు సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉండేదాన్ని. మనుషుల ఎదుట నేను ఎప్పుడూ ఏడ్చేదాన్ని కాదు. దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు దేవుడు నా కన్నీటిని చూచి, సుగుణమ్మ, నీ దుఃఖ దినములు సమాప్తమాయెను అని మాట్లాడి ఉన్నారు. నీ సూర్యుడు ఇంకను అస్తమింపడు, నీ చంద్రుడు ఇంకను క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు. యెహోవానే నిత్యమైన వెలుగు ఉన్నప్పుడు ఇంకా నాకు సూర్యుడు అస్తమించడు, చంద్రుడు క్షీణించడు. మనకి వెలుగెవరు? యెహోవాయే నిత్యమైన వెలుగై ఉన్నాడు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇంక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. ఏముండదు? దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. ఎందుకు? దేవుడైన యెహోవా మాట్లాడుతున్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తములైనవి, నా జీవితంలో పొంది ఉన్నాను. నా దుఃఖ దినములు సమాప్తమైనవి. ఇప్పుడు నేను సంతోషంగా, ఆనందంగా ఉన్నాను. ప్రతి భాష బిందువును తుడిచివేయను. మరణము ఇంక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినాయి. మొదట మనం ఏడ్చాము, దుఃఖపడ్డాము, అవన్నీ అయిపోయినాయి. సింహాసనం వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వింటిని. ఐగుప్తులో ఇశ్రాయేలీయుల దురవస్థను దేవుడు విన్నాడు, చూచాడు. నిదానించి చూచితిని. ఐగుప్తులో ఇశ్రాయేలీయుల యొక్క దుస్థితిని నిదానించి చూచితిని. వారి మూల్గులు నేను వింటిని, వారిని విడిపించుటకు నేను దిగి వచ్చితిని అని మోషేతో ప్రభు అయిన యేసు దేవుడు, యెహోవా దేవుడు అంటున్నాడు. ఇక్కడ ఎవరు కన్నీరు కార్చిన దేవుడు చూస్తూ ఉంటాడండి. మన కన్నీటిని తుడిచే దేవుడు అండి. నా కన్నీటిని తుడిచిన దేవుడు మీ కన్నీటిని కూడా తుడుస్తాడు. ఇక్కడ ఇశ్రాయేలీయుల మూల్గులు విన్నాడు. వారి దుఃఖ దినములను సమాప్తం చేయడానికి యెహోవా దేవుడు పైనుండి కిందకి దిగి వచ్చి మోషేతో మాట్లాడుతున్నాడు. మోషేతో మాట్లాడి, మోషే, నా ప్రజల దుఃఖ దినములను దురవస్థను నేను నిదానించి చూచితిని, వారిని మూల్గులు నేను వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చితిని అని తండ్రి అయిన దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఐగుప్తు నుండి ఇశ్రాయేలును విడిపించుటకు దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. మోషే ద్వారా ఐగుప్తు నుండి కనానుకు ఇశ్రాయేలుని నడిపించడానికి మొదలుపెట్టాడు. అంటే యేసయ్య ఎవరైనా కన్నీరు కారిస్తే వినే దేవుడు, వారి కన్నీటిని తుడిచే దేవుడు. ఇశ్రాయేలు కన్నీటిని తుడిచి వారిని కానానుకు చేర్చిన దేవుడు నీ కన్నీటిని చూస్తున్నాడమ్మా. ఈ రాత్రికాల సమయంలో మీరు కన్నీరు కారుస్తున్నారా? ఏ విషయమై కన్నీరు కారుస్తున్నారు? అప్పుల బాధల విషయంలో కన్నీరు కారుస్తున్నారా? ఉద్యోగం లేదని కన్నీరు కారుస్తున్నారా? లేదు నేను ఒంటరిగా ఉన్నానని నా కన్నీరు కారుస్తున్నారా? లేదు బిడ్డల వివాహాల విషయంలో కన్నీరు కారుస్తున్నారా? లేదు ఇంకా ఏ విషయంలో కన్నీరు కారుస్తున్నారమ్మా మీరు? మీకు అనారోగ్య పరిస్థితుల్లో ఉండి కన్నీరు కారుస్తున్నారా? ఏ విషయంలో ఉండి మనం కన్నీరు కాచిన మన దేవుడైన యెహోవా చూసే దేవుడు, చూచున్న దేవుడు. హాగరు కన్నీటిని చూసిన దేవుడు, నీటి బుగ్గని ఇచ్చిన దేవుడు, హన్నా కన్నీరుని చూసిన దేవుడు, ఆమె కుమారుణ్ణి సమూయేలుని ఇచ్చిన దేవుడు మన కన్నీరుని చూస్తూ ఉన్నాడమ్మా దేవుడు. నా కన్నీటిని చూసిన దేవుడు, నా కన్నీటిని తుడిచి ఆనంద బాష్పాలుగా మార్చిన నా దేవుడు నీ కన్నీటిని కూడా మారుస్తాడు, నీ కన్నీటిని కూడా తుడుస్తాడు. ఐగుప్తుల నుండి ఇశ్రాయేలీయుల కన్నీటిని చూసి వారిని విడిపించిన దేవుడు నిన్ను కూడా విడిపిస్తాడు, నీ కన్నీటిని కూడా విడిపిస్తాడు. నువ్వు ఈ రాత్రికాల సమయంలో ఏమని బాధపడుతున్నావో నువ్వు ఒక్కసారి కన్నీరు విడిచి ప్రార్థించమ్మా. ఒకవేళ ఇంతవరకు రక్షణ పొందిన బిడ్డలైతే యేసు ప్రభు నిజమైన దేవుడని నోటితో ఒప్పుకుంటే నీకు రక్షణ వస్తుంది. రక్షణ పొందిన తర్వాత బాప్తీసం తీసుకొని యేసు యొక్క బాటలో నడిచినట్లయితే, ఆత్మీయ పోరాటంలో ఆత్మీయంగా నడిచినట్లయితే నీకు నీ దుఃఖమును యేసయ్య తుడుస్తాడు. ఏ క్షణమే నీ దుఃఖమును తుడుస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా యేసయ్య దగ్గరికి రమ్మ. నీ దుఃఖమును ఆయన తుడిచి, కన్నీటిని తుడిచి, ఏడ్పును దుఃఖమైనను వేదన అయినను లేకుండా చేసే దేవుడు ఆయన. వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. వారి కన్నుల
ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను ఆయన. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదట సంగతులు గతించిపోయినాయి. మనం ఇంతకాలం ఏడ్చిన సంగతులన్నీ గతించిపోయి నూతనంగా మన జీవితంలో సంతోషాన్ని ముంచుకోవాలి. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు సియోనుకు తిరిగి వచ్చెదరు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు సియోనుకు తిరిగి వచ్చెదరు. వారి తల మీద నిత్యానందం ఉండను. ఏముండను? వారి తల మీద నిత్యానందం ఉండను. వారు ఆనంద సంతోషమును గలవారే వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. వారు ఆనంద సంతోషమును గలవారే వచ్చును, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. సో యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు సియోనుకు వచ్చెదరు. వారి తల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ప్రియ బిడ్డ, ఈ క్షణమే నీ దుఃఖమును నీ నిట్టూర్పును ప్రభు అయిన యేసు తుడిచివేయనున్నాడు. నువ్వు యేసు వద్దకు రా అమ్మ. యేసు ప్రభు వద్దకు వచ్చినట్లయితే నీ నిట్టూర్పును నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చగలిగిన దేవుడు యేసయ్య. యేసయ్య దగ్గరికి వచ్చి నీ కన్నీరు విడువమ్మ. ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఏ కన్నీటిలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ అవస్థలో ఉన్నావో నీ దేవుడు నిన్ను చూస్తున్నాడమ్మా. చూచున్న దేవుడమ్మ. హాగరును చూసి నీటి మురుకను విడి పంపించిన దేవుడమ్మ. అన్న ప్రార్థన విని అన్న కుమారునిచ్చిన దేవుడమ్మ. నీ ప్రార్థన ఆలకిస్తాడు. గర్భఫలం లేదని బాధపడుతున్నావేమో, దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీ ప్రార్థన ఆలకిస్తున్నాడమ్మా. దేవుడు నీకు గర్భఫలం అనుగ్రహిస్తాడు. వచ్చే సంవత్సరం ఈ రోజు కల్లా నీకు గర్భఫలం అనుగ్రహిస్తాడు. నువ్వే వేదనలో ఉన్నావో ఆ వేదన తీర్చి సంతోషాన్ని ఇచ్చే దేవుడు. నీ దుఃఖ దినములు సమాప్తమాయను అని మాట్లాడుతున్నాడమ్మా. దేవుడు మాట్లాడుతున్న మాటలు విని నువ్వు యేసు వైపు తిరుగు. ఈ క్షణమే యేసు ప్రభు వైపు తిరిగి నీ యొక్క దుఃఖాన్ని సంతోషంగా మార్చుకోమ్మా. దుఃఖాన్ని సంతోషంగా మార్చుకోమని ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునని ముగిస్తున్నాను. నా వాక్యం మీరు ప్రతిరోజు వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కృపగలిగిన ఘనమైన యేసురాజు మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. గొప్ప దేవా నీకు వందనాలు. నీ దుఃఖ దినములు సమాప్తమై నేను మాట్లాడి ఉన్నారు ప్రభా. అయ్యా నీ సూర్యుడు అస్తమించడు, నీ చంద్రుడు ఇంకా క్షీణింపడు, యెహోవా నీకు వెలుగుగా ఉన్నాడని చెప్పుచున్నావు తండ్రి. నీవే మాకు వెలుగుగా ఉంటే సూర్యుడు చంద్రుడు ఇంకేమో ప్రభా. నువ్వు అస్తమింపకుండా చేసే దేవుడు అయ్యా. నువ్వు అద్భుతకరుడు అయ్యా, ఆశ్చర్యకరుడు అయ్యా. మా జీవితాల్లో దుఃఖమును సమాప్తం చేసే దేవుడు ప్రభా. దుఃఖమును సంతోషంగా నిత్యానందం మాకు అనుగ్రహించే దేవుడు అయ్యా. అయ్యా, ఇక్కడ తల్లించిన బిడ్డలందరూ ఏ సమస్యలో ఉన్నారో, ఏ దుఃఖంలో ఉన్నారో ప్రతి ఒక్కరిని దర్శించండి. వారి దుఃఖ దినములు సమాప్తం చేయమని మా ప్రభును ప్రియకుమారుడని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.